హాయ్ ముంబై క్రికెటర్ అయిన తనుష్ కోటయాన్కు టీంలో ఛాన్స్ వచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మిగిలి ఉన్న 2 టెస్ట్ మ్యాచ్లకు టీమిండియా సెలెక్టర్స్ తనుష్కు ఛాన్స్ ఇచ్చింది. తనుష్కు ఇంటర్నేషనల్ టీంలో ప్లేస్ దక్కడం ఇదే ఫస్ట్ టైం. కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇండియా టీంకి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ పేర్తార్లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో విన్ అయింది. టీమిండియా అడిలేడ్ పింక్ బాల్ టెస్ట్లో మాత్రం కంగారుల చేయిలో ఓడిపోయింది. దీంతో 1-1తో ఈక్వల్గా ఉన్న ఇంకా థర్డ్ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్లో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. కాగా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ప్లేస్లో ముంబై ప్లేయర్ అయిన తనుష్ కోటయాన్కు సెలెక్ట్ చేశారు. మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ టీంలో ఉన్న ముందు జాగ్రత్తగా కోటయాన్ను సెలెక్ట్ చేశారు. అసలు ఎవరు ఈ తనుష్ కోటయాన్ అంటే మహారాష్ట్రకు చెందిన తనుష్ కోటయాన్ ఆఫ్ స్పిన్నింగ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఈ ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ముంబై టీంకి ఆడాడు. 26 ఇయర్స్ ఉన్న తనుష్ కోటయాన్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో ఆడిన 25.7 యావరేజ్తో 101 వికెట్స్ తీశాడు. అదే బ్యాటింగ్లో తనుష్ 47 ఇన్నింగ్స్లో 41.21 యావరేజ్తో 1525 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీస్ ఇంకా 13 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఇంకా 2023-2024 రంజీ ట్రోఫీలో ముంబై టీం టైటిల్ అందివ్వడంలో కీలక పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ఆ ఎడిషనల్లో 502 రన్స్ చేసి 29 వికెట్స్ తీశాడు. ఇంకా టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇంకా ఇండియా ఏ టీంలో తనుష్ ఆస్ట్రేలియా ఏతో జరిగిన ఒక మ్యాచ్లో ఆడాడు. తనుష్ కోటయాన్ ప్రజెంట్ ముంబై టీం తరపున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ఆడుతున్నాడు. టీమిండియాలో సెలెక్ట్ అయిన డేనే తనుష్ అహ్మదాబాద్లో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో టీంను గెలిపించాడు. అలాగే 2 వికెట్స్ తీసి ఇంకా 37 బాల్స్లోనే 39 రన్స్ చేశాడు మామ.